నమస్కారం. పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. ముందుగా ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జెడ్మోర్ టన్నెల్ను ప్రారంభించిన ప్రధాని మోదీ. సంక్రాంతి జరుపుకునేందుకు స్వగ్రామానికి విచ్చేసిన చంద్రబాబు. కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. భోగి వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్. తిరుమల లడ్డు కౌంటర్లో అగ్ని ప్రమాదం. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం జమ్మూ కాశ్మీర్లోని సోన్మార్గ్ ప్రాంతంలో జెడ్మోర్ సొరంగాన్ని ప్రారంభించారు. ప్రధాని రాక నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో అధికారులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. టన్నెల్ ప్రారంభోత్సవంలో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ టన్నెల్ను ప్రధాని మోదీ జాతికి అంకితం ఇచ్చారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలో మకాం వేశారు. ఇవాళ ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. స్వగ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సబ్ స్టేషన్ ను 3 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. మహిళా సంఘాలకు చౌకగా నాణ్యమైన నిత్యావసరాల చేరవేతకు ఈజీ మార్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చున్నారు. సార్ ఇక్కడ ఈ జిల్లాలో ఇప్పటి వరకు సార్ మనం 1346 మంది రైతులకు 1500 హెక్టార్లు ఇచ్చున్నాం సార్. చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో 407 ఫార్మర్స్ ఇచ్చున్నాం సార్. ఇక్కడ ఆల్రెడీ మనం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం సార్. నారావారిపల్లి ఎంతమంది అంటారు మొత్తం కలిసి? ఇప్పుడు మనకి ఏరియా దాదాపు 800 ఎకరాలు ఉంది సార్. ఆల్రెడీ 450 ఫార్మర్స్ అవైల్ చేస్తున్నారు సార్. ఇంతకు ముందు అయితే మనం 7 years వరకు మనము వాళ్ళకంతా కూడా సర్వే చేశాం సార్. దాదాపు ఒక 110 మంది ఫార్మర్స్ రెడీగా ఉన్నారు సార్. వాళ్ళు నాన్ సబ్సిడీ కట్టిన వెంటనే కలెక్టర్ శాంక్షన్ చేశారు. ఎంతమంది మొత్తం మైక్రో ఇరిగేషన్ కవర్ కావాలంటే ఎన్ని హెక్టార్లు వస్తుంది, ఎంతమంది ఉన్నారు సార్? 450 హెక్టార్లు పొటెన్షియాలిటీ ఉంది సార్. దాదాపు 350 మంది ఫార్మర్స్ వాళ్ళు నాన్ సబ్సిడీ నుండి వీళ్ళు అందరినీ మోటివేట్ చేసి అందరినీ మైక్రో ఇరిగేషన్ కు షిఫ్ట్ చేయండి. హార్టికల్చర్ మొత్తం చేయండి. చేస్తాం. ఇక్కడ నేచురల్ నేచురల్ ఫార్మింగ్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎవరు లుకింగ్ ఆఫ్టర్? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. జెడ్బిఎన్ఎఫ్ అన్నారు, రమ్మనండి. అక్కడ రమ్మని చెప్పండి. ఓకే, మీరు వెళ్ళిపోమని చెప్పండి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగి పండుగను
తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పిల్లలు పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేసి సందడి చేశారు. సామాన్య ప్రజలతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు సైతం భోగి వేడుకల్లో పాల్గొన్నారు. సెకండ్ ప్లేస్ అన్ని ఎంత అద్భుతంగా ఉన్నాయంటే డిసైడ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది. మా అందరికి వేరే వేరే ఒపీనియన్స్ ఉన్నాయి. చాలా కష్టపడ్డాము. సో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ విన్నర్సే. అందరికీ తప్పకుండా గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరితో కలిసి సమయం గడపడం. అందరికీ సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు. మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలి. కుటుంబాల్లో చాలా మంది సమయం గడపాలి. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన మహిళలు ఈ రంగోలీ కాంపిటీషన్, ముగ్గు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేదే కాదు, ఇక్కడ 126 మంది. సంక్రాంతి పండుగ అంటే కోళ్లు కత్తులు దియ్యాల్సిందే. రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు కోడి పందాలు నిర్వహిస్తారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం పెద అమీరం గ్రామంలో సరదాగా నిర్వహించిన కోడి పందాల్లో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. కోళ్లకు కత్తులు లేకుండా కోడి పందాలు నిర్వహించి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సిద్ధంగా ఉన్నారండి. దయచేసి లోపలికి రావద్దు. మీరు గీసారు కదా దాని లోపల కూర్చున్నాం. దయచేసి లోపల ఎవరు ఉండదండి. దూరం సార్. దూరం ఉండండి. వాటికల్ చూడాలి కదండి సార్. ప్లీజ్ దూరం సర్వీ దాటండి కొంచెం. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలోని ఓ లడ్డూ కౌంటర్లో ఈరోజు అగ్ని ప్రమాదం సంభవించింది. 47వ కౌంటర్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు భయంతో కౌంటర్ నుంచి బయటకు పరిగెత్తారు. వెంటనే స్పందించిన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. సిబ్బంది అప్రమత్తత వల్ల అప్పటి ప్రమాదం తప్పింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదంలో పెద్దగా నష్టం జరగలేదని చెప్పారు.
ఆపిరి కన్నీ తాకద్దు ఎర్త అవుతుంది ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రం నిర్వహించనున్న వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలకు హాజరు కానున్నారు. వేడుకల్లో భాగంగా ఆయన ఇంటి ప్రాంగణాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. అతిథులకు రుచి చూపించేందుకు పలు రకాల సాంప్రదాయ వంటకాలను సిద్ధం చేశారు. కానూరు మహదేవపురం కాలనీలో 65 లక్షల రూపాయలతో నిర్మించిన 80 అడుగుల బీటీ రోడ్డును ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బోడే ప్రసాద్ మాట్లాడారు. ఈ రోడ్డును తాడి గడప 100 అడుగుల రోడ్డుకు అనుసంధానం చేస్తామని ఇప్పటికే సిఆర్డీఏ అధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. పంట కాలువ రోడ్డు నిర్మాణం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు వివరించారు. ఇక్కడి నుంచి మళ్ళీ దీన్ని తీసుకెళ్లి 100 అడుగుల రోడ్డు చైతన్య రోడ్డు కలపాలి. అది మార్చి ఏప్రిల్లో నేను ఆల్రెడీ సిఆర్డీఏలో కమిట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈ రోడ్డు కానీ ఆ బల్యంవారి వీధి మహానాడు రోడ్డు పంటకాల రోడ్డు ఈ కానూరులో ముఖ్యమైనవి 4 రోడ్లు. పంటకాల రోడ్డు 2014-19లో నా చేతుల మీదుగానే నిర్మాణం చేయడం జరిగింది. అది నేను నా యొక్క అదృష్టంగా భావిస్తా ఉన్నా. మళ్ళీ ఒక 10% ఫ్లైఓవర్ నిర్మాణాన్ని వాళ్ళు 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయలేకపోయారు. మళ్ళీ నా చేతుల మీదుగానే అది నేను ప్రారంభించడం జరిగింది. మళ్ళీ ఈ 80 అడుగుల రోడ్డు మహానాడు రోడ్డు బల్లెంవారి వీధి ఇవి కూడా నా చేతుల మీదుగానే ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేసి కానూరుకి ఒక రూపాన్ని తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయితే ముఖ్యంగా కానూరుకి ప్రధాన సమస్య డ్రైనేజ్. రోడ్లు వేసినంత మాత్రాన ఇక్కడ సమస్యలు పోవు. ఇందాక ప్రధాన సమస్య అని చెప్పి మనవాడు చెప్పారు. ప్రధాన సమస్య దోమలు. ఇక్కడ నేను ఇక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ లో ప్రతి తిరుపతి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం భోగి పండుగ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చంద్రగిరి మండలం ఏ రంగంపేటలోని ఎంబీయూలో నటుడు మంచు మోహన్ బాబు, మంచు విష్ణులతో పాటు
కుటుంబ సభ్యులు భోగి మంటలు వేశారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మోహన్ బాబు కంప్యూటర్ యుగంలో సాంప్రదాయాలు మర్చిపోతున్నామని, సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా ఆచారాలు కొనసాగించాలన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నాయుడు అన్నా బాటలు దేనా వెరీ గుడ్. సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి అంటే భోగి మంట అంటే సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండగ, నిజమైన పండగ, ప్రారంభం అవుతున్న పండగ. ఆ ప్రారంభం చేసే పండగ ఎలా పెట్టారు? ధాన్యం పడుతుంది రైతులకు. అంతా రైతులమే. ధాన్యం పడినప్పుడే నిజమైన పండగ సంక్రాంతి పండుగ. పొంగలి పెట్టుకోవడం, 10 మంది ఆత్మీయుల నుంచి భోజనం పెట్టడం, పెద్దవాళ్లకు వస్త్రాలు పెట్టడం, వాడు ఏ లోకంలో ఉన్నా మంచిగా ఉండి వాడు మనల్ని ఆశీర్వదించుకున్నాడు. చిత్తూరు జిల్లా పుంగనూరు ఆర్టీసీ డిపో నుంచి పౌర్ణమి సందర్భంగా సోమవారం అరుణాచలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ సుధాకరయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రానున్న రోజులలో అరుణాచలంకు వెళ్లే సర్వీసుల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. ప్రజలందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ పుంగనూరు డిపో తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి పౌర్ణమికి కూడా మన పుంగనూరు డిపో నుంచి ప్రత్యేక బస్సులు అరుణాచలం నడుపుతున్నాము. అట్లాగే ఈ సంవత్సరం కూడా ఈ నెలలో కూడా ఈరోజు 5 ప్రత్యేక బస్సులను నడుపుతున్నాము ప్రయాణికుల సౌకర్యార్థం. గతంలో కూడా మనము 60 బస్సులు, ఇప్పటి వరకు 65 బస్సులు దాదాపు నడిపినాం ఈ 10 నెలల్లో. ఇంకా రాను కూడా ఇంకా ఈ సర్వీసులు భక్తులు కోరుకుంటే ఇంకా పెంచేదానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ పుంగనూరు డిపో ఇప్పుడు సదా మీ సేవలో ఉంటుంది. ఇదే కాకుండా మీరు ఎక్కడైనా పుణ్యక్షేత్రాలు పోవాలంటే కూడా, లేదు వివాహాది శుభాకాంక్షలకు కూడా, శుభ కార్యాలకు కూడా మీరు ప్రత్యేక బస్సులను మేము మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. కాబట్టి ప్రయాణికులు, భక్తాదులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పుంగనూరు డిపో అభివృద్ధికి మీరంతా చేయూతనివ్వాలని కోరుకుంటున్నాను. సెలవు. బిఆర్ అంబేద్కర్ పై ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర మంత్రి అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఈ నేపథ్యంలో దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధ్రువకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం పులివెందుల పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని అందరికీ క్షమాపణలు చెప్పాలన్నారు. ఈరోజు ఏఐసిసి, ఏపీసీసీ పిలుపు మేరకు పులివెందుల నియోజకవర్గంలో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్
అనే ప్రోగ్రాము చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కరపత్రాలు పంచడం జరిగింది, రాజ్యాంగంలోని ఒక పత్రాన్ని. ఇదంతా ఎందుకు జరిగిందంటే మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు దేవుణ్ణి నమ్మితే కనీసం వరమైన ఇస్తాడు, అంబేద్కర్ను నమ్మితే ఏమిస్తాడనే ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ అంబేద్కర్ ఆ వ్యాఖ్యలు చేయడం అంటే యావత్ భారత్ ప్రపంచానికి అనేది ఎద్దేవా చేయడమని మేము భావిస్తున్నాము. ఈ పార్టీ మత కళ్ళల్లో పార్టీ వీళ్ళు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే ఏ రాష్ట్రంలో ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడికి వచ్చి మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టి ఓట్లు దండుకొని పోతున్నారు తప్ప ఇదే అంబేద్కర్ గారు ఎలక్షన్లప్పుడు వాడుకున్నారు, అంబేద్కర్ పేరుగా చెప్పుకొని వాడుకున్నారు. ఈ బుద్ధి ఏమైపోయింది? అంబేద్కర్ విమర్శించే స్థాయి నీదే అమిత్ షా అని క్వశ్చన్ చేస్తున్నాం. అంబేద్కర్ భావజాలాలతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దేశం స్వచ్ఛమలంగా ఉందంటే రాజ్యాంగం రచించిన అంబేద్కర్ భావజాలాలతోనే మేము చెప్పేదానికి గర్వపడుతున్నాం. అంబేద్కర్ లాంటి వ్యక్తి, మహోన్నత వ్యక్తిని విమర్శించే స్థాయి ఎన్నాటికి లేదు అమిత్ షా గారు మీకని హెచ్చరిస్తున్నాం. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, అమిత్ షా గారు యావత్ ఇండియా మొత్తం ప్రయాణికానికి క్షమాపణ చెప్తూ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు తన కేంద్ర మంత్రివర్గంలోని అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క ప్రోగ్రామ్ ను మరింత ముందుకు తీసుకుపోతాం. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో అయితేనేమి, ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి గారి సహకారంతో అయితేనేమి, డీసీసీ ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి గారి ఆధ్వర్యంలో ముందుకు ఇంకా తీసుకుపోతాం. ఈరోజు పులివెందుల మండలాధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఇంకా దీన్ని ముందుకు విస్తృతంగా తీసుకుపోయి ప్రజలలోకి అంబేద్కర్ భావజాలను తీసుకుపోవడమే మా లక్ష్యం, బీజేపీని గద్దె తిప్పడమే మా లక్ష్యం అని చెప్తున్నాం. జై కాంగ్రెస్, జై భీమ్, జై సంవిధాన్. సంక్రాంతి పండుగకు అత్తారింటికి వచ్చిన అల్లుడికి అత్తింటి వారు 108 రకాల వంటకాలతో సర్ప్రైజ్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా శాంతినగర్లో నివాసం ఉంటున్న సర్పంచ్ మంగరాములు కుమార్తె నిషాకు డాక్టర్ శ్రీకాంత్తో వివాహం చేశారు. ఈ క్రమంలో అల్లుడు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తమ ఇంటికి రావడంతో కొడుకు కోడలితో కలిసి కూతురు అల్లునికి అద్భుత ఆతిథ్యం ఇచ్చారు. నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో సోమవారం జరిగిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. వాకర్స్ క్లబ్ సభ్యులు, పిల్లలు, మహిళలు అయ్యన్నకు సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. అనంతరం స్పీకర్ అయ్యన్న భోగి మంటలు వెలిగించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.